నమస్తే, వెల్కమ్ టు ఒమేగా హాస్పిటల్స్ హెల్త్ ప్లస్. నేను భవ్య. ఈ రోజు హెల్త్ ప్లస్ లో టాన్సిల్ సమస్య గురించి తెలుసుకుందాం. గొంతులో నాలుక వెనుక భాగానికి పక్కగా ఇరువైపులా బాదంకాయ ఆకారంలో ఉండే కణుతులను టాన్సిల్స్ అంటారు. ఇవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఇవి క్షీణిస్తాయి. టాన్సిల్స్ కు చీము పడితే ఆ చీము రక్తనాళాల ద్వారా ఇతర అవయవాలకు ప్రాకి అనేక రోగాలకు దారితీయవచ్చు. ఈ వ్యాధికి గల కారణాలు అపరిశుభ్ర వాతావరణం, కిక్కిరిసి ఉన్న ఇల్లు, పరిసరాలు, దుమ్ము, ధూళి ద్వారా మాటల తుంపరల్లో బ్యాక్టీరియా, వైరస్లు ఒకరి నుండి ఇంకొకరికి పాకి టాన్సిలైటిస్ వ్యాధి సంక్రమించవచ్చు. గొంతు నొప్పి, ఆహారం మింగడంలో కష్టం, జ్వరం, ఒళ్ళు నొప్పులు, చెవిపోటు, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పిల్లలకు పరిశుభ్రమైన నీరు, ఆహారం ఇవ్వాలి. ఇంటిలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. తరచూ గొంతు నొప్పి, జలుబు వస్తుంటే తగిన వైద్య సలహాలు పాటించాలి. చికిత్సా విధానం: వ్యాధిని గుర్తించిన వెంటనే యాంటీబయాటిక్స్, ఎనాల్జెసిక్స్, ఇతర మందులు ప్రారంభించి చెవి, ముక్కు, గొంతు నిపుణుల శస్త్రచికిత్స ద్వారా ఈ చీము తీసివేస్తారు. అశ్రద్ధ చేస్తే ఈ చీము బయటకు రాక దేహంలో ఇతర ప్రాంతాలకు పాకి ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. అందుకే ఈ వ్యాధి వచ్చిన రోగులు వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? దీని నివారణ చర్యల గురించి మరిన్ని విషయాలు రెయిన్బో హాస్పిటల్ వైద్యులు ఎంఎం షరీఫ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. హలో డాక్టర్, జనరల్ గా మనం ఎడినాయిడ్ టాన్సిలైటిస్ అంటాం. అంటే ఏంటి? అంటే వాటిని టాన్సిల్స్ అంటూ ఉంటారు కొంతమంది టాన్సిలైటిస్ అంటూ ఉంటారు. అసలు టాన్సిల్స్ అంటే ఏంటి డాక్టర్? అమ్మ, టాన్సిల్స్, అడినాయిడ్స్ అనేవి మన బాడీలో ఉండే పార్ట్స్. కన్ను, ముక్కు, చెవి అలాగే టాన్సిల్స్, అడినాయిడ్స్ కూడా. అడినాయిడ్స్ అనేవి ముక్కు వెనక ఉండే గ్లాండ్స్. టాన్సిల్స్ అనేవి మన నోట్లో ఉండే గ్లాండ్స్. ఇవి బేసికలీ దే ఆర్ లింఫాయిడ్ ఆర్గన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే దాని పర్పస్ మన బాడీలో ఎందుకుందంటే, మనం తింటున్నప్పుడు నోట్లో వెళ్ళే బ్యాక్టీరియా, మనం పిలుస్తున్నప్పుడు ముక్కులో వెళ్ళే బ్యాక్టీరియా, అవి కొంతవరకు ఫిల్టరేషన్ అవుతాయి ఈ ఆర్గన్స్ వల్ల. సో అది ఈ ఆర్గన్కు ఉన్న ఫంక్షన్. కాకపోతే ఇదొకటే ఆర్గన్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడినాయిడ్స్, టాన్సిల్స్ మాత్రమే ఈ ప్రొటెక్టివ్ ఫంక్షన్ చేయవు. మన టంగ్ వెనక సంథింగ్ కాల్ లింగ్వల్ టాన్సిల్స్ ఉంటాయి. బ్యాక్ ఆఫ్ మన థ్రోట్, మన నోటి వెనక సంథింగ్ ఫెరెంజల్ వాల్, అంటే మన గొంతు కనిపిస్తుంది, కొననాలకు వెనక ఉండే పార్ట్లో కూడా ఇదే టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫంక్షన్ ఉంది. త్రూఅవుట్ మన గట్, మన హోల్ ఇంటెస్టైన్ లో కూడా లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉన్నాయి. అంటే ఈ ఒక్కటే అవి పనిచేయవు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫంక్షన్ అనమాట. సో దీస్ ఆర్ ద గ్లాండ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. మీలో, నాలో, అందరిలో ఉంటాయి. కానీ కొందరిలో ఇవి మిస్బిహేవ్ చేస్తాయి. ఆ ప్రొటెక్టివ్ ఫంక్షనే కాక దే గ్రో ఇన్ సైజ్, కొంచెం పెద్దగా అయిపోవడం, లేదా రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల అవి స్కార్ అయిపోవడం, అలా జరిగినప్పుడు అవి ప్రాబ్లమాటిక్గా తయారవుతాయి. సో నాకు టాన్సిల్స్ ఉన్నాయి అని చెప్పడం యాక్చువల్లీ థియరాటికలీ కరెక్ట్ కాదు. టాన్సిల్లో ప్రాబ్లం ఉంది, నాకు టాన్సిలైటిస్ ఉంది అని చెప్పడం థియరాటికలీ కరెక్ట్. బట్ ఇన్ జనరల్ టెర్మినాలజీ పర్హాప్స్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు టాన్సిల్స్ లో ప్రాబ్లం ఉంది అని మనకి ఎప్పుడైనా తెలిస్తే ఏంటి, అంటే ఏం చేయాలి? ఎలా తెలుస్తుంది డాక్టర్? ఫస్ట్ మనం ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? అంటే పేషెంట్ కి తెలుస్తుందా, లేకపోతే డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుందా? కొంతవరకు కామన్ సెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, గొంతులో నొప్పి వస్తే గొంతులో ప్రాబ్లం ఉన్నట్టు, చెవిలో నొప్పి వస్తే చెవిలో ప్రాబ్లం ఉన్నట్టు. దట్ ఈస్ కామన్ సెన్స్. గొంతులో నొప్పి వచ్చి దాంతోపాటు కొంచెం జ్వరం వచ్చి మింగడానికి కొంచెం కష్టం అవుతుంటే ఇట్ ఈస్ వెరీ లైక్లీ దట్ వాళ్ళకి టాన్సిలైటిస్ ఉన్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎలాంటి టెస్ట్ చేస్తారు డాక్టర్ టాన్సిలైటిస్ ఉందో లేదో కనుక్కోవడానికి? దట్ ఈస్ ఆబ్వియస్లీ దట్ గోస్ బై ద డాక్టర్, డిపెండింగ్ ఆన్ విచ్ డాక్టర్ యు ఆర్ సీయింగ్. Suppose if you are seeing a general practitioner, perhaps వాళ్ళకు ఆ ఫీల్డ్ లో may not have a depth of knowledge.
However, if you're going to see a ENT doctor, okay, ENT doctor in చూస్తే generally they know slightly more than the general physicians, we assume so at least. So basically what we see, first you have to take a history. A proper way to examine a patient is first you talk to the patient. మీరు కనిపెట్టాలి ఏంటి ప్రాబ్లం ఏంటి. గొంతులో నొప్పుగానే టాన్సిలైటిస్ అని రాసేయడం కాకుండా గొంతులో నొప్పి అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, దాంతోపాటు జ్వరం వచ్చిందా, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, ముక్కు కారుతుందా, బాడీ ఎక్స్ ఉన్నాయా. ఎందుకంటే ఇలాంటి సర్టన్ సిమ్టమ్స్ వైరల్ ఫీవర్ లో కూడా వస్తాయి. అంటే కొంచెం ముక్కు బ్లాక్ అయ్యి కొంచెం గొంతులో నొప్పి రావడం వైరల్ ఫీవర్ కూడా. వాటికి యాంటీబయాటిక్స్ గట్రా ఏమీ అవసరం లేదు, చూడగానే తెలిసిపోతుంది. దానికి జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి 4-5 days లో ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. అలా కాకుండా చూడగానే నోట్లో చూడగానే బాగా హై ఫీవర్, గొంతులో చూడగానే పస్ పార్ట్స్ కనిపిస్తూ టాన్సిల్స్ బాగా పెద్దగా అయి ఉండి గొంతులో ఏమంటారు మెళ్ళలో గడ్డలు కొంచెం ఇన్ఫ్లేమ్ నోట్స్, నెక్ నోట్స్ అంటారు, అవి పాల్పబుల్ గా ఉంటే దట్ మీన్స్ దట్ ఎస్ మీకు టాన్సిలైటిస్ అని అజ్యూమ్ చేసుకుంటాం. సో దట్స్ హౌ యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎ వైరల్ ఆర్ ఎ బ్యాక్టీరియల్ టాన్సిలైటిస్. అలా కాకుండా పేషెంట్ ఈజ్ వెల్, నో ఫీవర్, గొంతులో మాత్రం నొప్పి ఉంది, నథింగ్ ఎల్స్ ఈజ్ రాంగ్. అలాంటప్పుడు దెన్ యూ హ్యావ్ టు సిక్ ఫర్ అదర్ పాసిబిలిటీస్. దెన్ దట్ మీన్స్ అగైన్ యూ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ హిస్టరీ. ఏంటి ముక్కులో ప్రాబ్లం ఉందా, అసిడిటీ ప్రాబ్లం ఉందా, అలర్జీ ప్రాబ్లం ఉందా, స్మోకింగ్ చేస్తారా, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ కన్సిడరేషన్ అండ్ దెన్ డూ నెసరీ ఎగ్జామినేషన్. నాట్ జస్ట్ లుకింగ్ ఎట్ ద థ్రోట్, టార్చ్ చేసి నోట్లో చూడడం కాకుండా ముక్కులో ప్రాబ్లం ఉందా, ముక్కు వెనక ప్రాబ్లం ఉందా, సైనోసరో ప్రాబ్లం ఉందా, వీటికన్నిటికీ మేము సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్ వేసి చూస్తే అప్పుడు మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. సో దట్స్ హౌ వీ గో అబౌట్ ఇట్. ఎప్పుడు జనరల్ గా మనం రికగ్నైజ్ చేయొచ్చు ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు ఈ టాన్సిలైటిస్ వల్ల? Generally, this condition is more in children. In fact, I work at Rainbow and Rainbow Hospital కూడా చాలా వరకు నేను చూస్తే చాలా మంది పిల్లల్లో ఇది వచ్చే ప్రాబ్లం. జనరలీ ఎయిదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఇమ్యూనిటీ. చిల్డ్రన్లో ఇమ్యూనిటీ ఉండదు. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై దే గెట్ మోర్ ఇన్ఫెక్షన్స్. చిన్నప్పుడు ఎందుకు జ్వరాలు అంత వస్తాయి, పెద్దాక ఎందుకు రావు అంటే దట్స్ బికాస్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అనేది కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంది కాబట్టి అంటిల్ దిస్ వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ వచ్చే వరకు కొంచెం ఇలాంటి అటాక్స్ ఎక్కువ వస్తాయి చిన్నపిల్లల్లో. కానీ ఆఫ్టర్ సర్టన్ థ్రెషోల్డ్, ఒక థ్రెషోల్డ్ తర్వాత అంటే కొంతమందికి జ్వరాలు మరీ ఎక్కువ వచ్చేసి వాళ్ళు శ్రోత పడిపోవడం, బాగా హై టెంపరేచర్ వచ్చేయడం, బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, చాలాసార్లు స్కూల్కి వెళ్ళలేకపోవడం, లేదా అడ్మిషన్స్ కావడం, ఇలా అంతా జరుగుతున్నప్పుడు, ఫ్రీక్వెంట్గా అవుతున్నప్పుడు దెన్ ఇట్ రిక్వైర్స్ డెఫినెటివ్ ట్రీట్మెంట్. సో ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ దట్ చిన్నపిల్లల్లో ఈ ఐస్ క్రీమ్లు తిన్నప్పుడు, ఎక్స్పోజర్ టు కోల్డ్కి వచ్చినప్పుడు, ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ మోర్ కామన్లీ సీన్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఆల్సో ఇన్ అడల్ట్స్, బట్ మోర్ కామన్లీ ఇన్ చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు చిల్డ్రన్ స్టేజ్ లో అంటే ఆ ఏజ్ లోనే మనం రికగ్నైజ్ చేసినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? బిఫోర్ అంటే సపోజ్ లెట్ సే 10 years బిఫోర్ దిస్ క్వశ్చన్ వాజ్ వెరీ ఆర్బిట్లీ ఆన్సర్డ్. అంటే ఎవరికి ఇష్టపడినట్టు వాళ్ళు ఆన్సర్ చేయగలిగే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గొంతు నొప్పి వచ్చిందంటే టాన్సిల్స్ తీసేయడము, లేదా ఎవరు సరిగ్గా అన్నం తినట్లేదంటే టాన్సిల్స్ తీసేయడము, సరిగ్గా పెరగట్లేదంటే టాన్సిల్ తీసేయడము, ఎగ్జిమా ఉందంటే టాన్సిల్ తీసేయడము, ఆస్తమా ఉందంటే టాన్సిల్ తీసేయడం, రకరకాల ఇవి చేసేవాళ్ళు. హవెవర్ recently there has been a big shift, మా మెడిసిన్లోనే there has been a big shift towards something called evidence based medicine. అంటే ఏంటంటే ఒక ప్రొసీజర్ చేస్తే దానివల్ల బెనిఫిట్ ఏంటి, రిస్క్ ఏంటి, దీనివల్ల అల్టిమేట్గా పేషెంట్కి బాగా అవుతుందా. కొన్నిసార్లు టెంపరీ బెనిఫిట్ కనిపించచ్చు, ఇన్ ద లాంగ్ టర్మ్ హార్మ్ ఉండొచ్చు, ఆర్ టెంపరీ హార్మ్ కనిపించచ్చు, లాంగ్ టర్మ్ గుడ్ ఉండొచ్చు. సో ఇలాంటి విషయాలు మనం ఒక రోజులోనో 2 రోజుల్లో చెప్పగలిగేది కాకుండా యూ హ్యావ్ టు కలెక్ట్ డేటా. ఒక 50 సంవత్సరాల డేటా తీసుకుని నిజంగా టాన్సిలెక్టమీ చేసిన వాళ్ళు వీళ్ళంతా బాగుపడుతున్నారా, ఆ టాన్సిల్స్ తీయకపోతే వీళ్ళంతా నష్టపోతున్నారా, ఈ విషయాన్ని మనం చెప్పాలంటే యూ హ్యావ్ టు టేక్ అవుట్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద బ్యాక్ అండ్ విచ్ దే హ్యావ్ డన్. అండ్ ఆఫ్టర్ డూయింగ్ దాట్, అట్లీస్ట్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్, సైన్ గైడ్ లైన్స్ అండ్ నైస్ గైడ్ లైన్స్ అని కొన్ని ప్రొడ్యూస్ చేశారు. సో బేసికలీ వాట్ దే మీన్ ఈస్, గొంతు నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ గొంతు నొప్పి ఇన్నిసార్లు, ఫర్ ఎగ్జాంపుల్ 6 నుంచి 7 సార్లు సంవత్సరానికి వస్తే, అండ్ ఇట్ ఈస్ డెబిలిటేటింగ్, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని అది ఎఫెక్ట్ చేస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, చాలాసార్లు హాస్పిటల్ అడ్మిషన్ అవుతున్నాడు, ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇలా 2-3 సంవత్సరాలు అవుతుంది. దాంతోపాటు అసోసియేట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గొంతులో నస కాకుండా, ఫీవరే కాకుండా, ఈ అడినో టాన్సిలైటిస్ బాగా సైజ్ పెద్దగా అయితే సంథింగ్ కాల్ స్లీప్ యాప్నియా కూడా వస్తుంది. అంటే ఆ పిల్లలు రాత్రిపూట సరిగ్గా గాలి పీల్చుకోలేరు, దానివల్ల వెయిట్ పుట్ ఆన్ చేయరు, చాలా సన్నగా ఉంటారు, సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోలేరు, సరిగ్గా చదువుకోలేరు. ఆల్ దిస్ కెన్ కమ్. ఎస్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ దోస్ థింగ్స్. సో ఒకటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రాబ్లం. That is, it is happening 6 to 7 times a year, or 5 times a year for 2 years, 4 times a year for 3 years, so on so. And also, it is causing enough problem. Something that is settling with tablets, you really don't need to do anything about it. Okay. But
is happening too frequently. It is giving you too many problems. Somebody getting febrile convulsions, జ్వరం వచ్చేసి వాళ్ళకు వాయు వచ్చినట్టు అయిపోతుంది. ఇలా అడ్మిషన్స్ అయిపోతున్నాయి, స్కూల్లో ఎఫెక్ట్ అవుతున్నాయి, స్టడీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇలా వచ్చినప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ టు యాక్ట్ డెఫినెటివ్లీ. థర్డ్, చిన్నపిల్లల్లో కొంతమందికి చెవుళ్ళు సరిగ్గా వినిపించవు. దానిలో చెవుల్లో నీళ్లు చేరడం అని చెప్పొచ్చు మనం తెలుగులో చెప్పాలంటే. ఇంగ్లీష్లో దాన్ని గ్లూ ఇయర్స్ అంటారు, లేదా సెక్రెటరీ ఓటైటిస్ మీడియా అంటారు. అంటే వాళ్ళకి సరిగ్గా చెవులు వినపడం. అలాంటి టైంలో చెవులో కొన్నిసార్లు మేము ఉండే నీళ్ళని తీయడం కాక ఈ అడినాయిడ్స్ కూడా తీస్తాం. అది ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. దెన్ ఫోర్త్, చిల్డ్రన్ హూ గెట్స్ లాట్ ఆఫ్ రన్నీ నోస్. ముక్కులో జలపాతంలో నీళ్ళు అలా కారిపోతూ చిన్నప్పుడు మనం కొంతమంది ఫోటోగ్రాఫర్లో కనిపించేవాళ్ళు. ఈ మధ్యలో అంత కనిపించట్లేదు, కానీ ఒక జమానాలో చాలా కనిపించేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు అలా అంటే సోషల్ న్యూసెన్స్, అలా ముక్కులో అలా కారిపోతూ ఉంటే చాలా ఆక్వర్డ్గా, చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది ఎవరికైనా చూడడానికి కూడా. సో అలాంటి చిల్డ్రన్ హూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సైనసైటిస్ ఇష్యూస్, అంటే ముక్కులో చీమిడి కావడం, జ్వరాలు రావడం, కోల్డ్ రావడం, అంటే కోల్డ్ రావడం, ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ వస్తుంది, చల్లనీళ్ళు తాగితే కోల్డ్ వస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, ఇలా ఉండే వాళ్ళు ఎస్ certainly, of course, they will try medicines first. Medicines work out avukapothe, then you will go for surgery. So you have to choose your patient accordingly, and you have to filter them. And also at the end of the day, any procedure has its good and bad sides. సర్జరీ అనేది హెయిర్ కట్ లాగానో ఇంజెక్షన్ లాగానో కాదు కదా. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ టు ద పేషెంట్. అనస్థీషియా ఇవ్వాలి, గొంతులో ఆపరేషన్ చేయాలి, చేసినప్పుడు నొప్పి అవుతుంది, చేసినప్పుడు కొంచెం బ్లడ్ పోతుంది, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ 7 days ఉంటుంది. మరి ఇంత కష్టం పడాల్సిన అవసరం ఉందా ప్రతి ఒక్కరికి? నాట్ నెసెసర్లీ. సో ఆబ్వియస్లీ యాజ్ ఎ సర్జన్, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ గుడ్ ఫర్ ద పేషెంట్, వీ ఆల్వేస్ హ్యావ్ టు మేక్ దట్ చాయిస్. ఓకే, హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఫ్యాక్షన్ కి సీమలో శంకుస్థాపన చేసిందే మా ఫ్యామిలీ. నేను సింపుల్ గా కత్తితో నరిగితేనే సీమకు ట్రెండ్ సెట్ అవుతాది. అదే కసితో నరికారంటే రాష్ట్రానికే రక్త చరిత్ర అవుతాది. అతిథే కాదు, పోకిరి బిజినెస్ మ్యాన్ కలిసి వచ్చినా విడిచిపెట్టేదిలే. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతుందని వీళ్ళకి తెలియదు. నేనుండలేనులే నువ్వు లేక, ఎక్కడికి తీసుకుపోను చెప్పు నాతో. ఇది అమ్మాయిలా ఆట కాదు. It's great to be me. Mahindra Centura. ఇది దుబాయ్ ఫోను, ఇక్కడ పనిచేయదు. ఇది చైనా ఫోన్, ఎక్కడైనా పనిచేస్తుంది. సింహాలు అంటోండి, దానికి నాకు ఒకటే తేడా. నాకు దురదొస్తే చేత్తో గోక్కుంటాను, అది కాలుతో గోక్కుంటుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. రావా చూసుకుందాం. హ్యాండ్ కి హ్యాండ్, హెడ్ కి హెడ్, దానికి అదే. దేనికి అది? Come and enjoy KFC hours with our daily specials. Buy one get one free every day. KFC, so good. ఇది సాధారణ బ్యాటరీల్ని డ్యూరాసెల్ తో పోల్చి చూద్దాం. సాధారణ బ్యాటరీలతో ఇతను 3 క్రికెట్ మ్యాచ్ల వరకు వినగలడు. అదే డ్యూరాసెల్ తో అయితే 15 మ్యాచ్ల వరకు. ఏ సాధారణ బ్యాటరీ ఇంతగా రాదు. ఇది ఎక్కడ దొరికింది? బేబీ, ఇది అక్కడ పెట్టే. పేర్ సాఫ్ట్ అండ్ ఫ్రెష్ లో ఉన్నాయి మింట్ ఎక్స్ట్రాక్ట్స్ ఇంకా గ్లిసరిన్. అందుకే చర్మం కనిపిస్తుంది యంగ్ గా, బ్యూటిఫుల్ గా. చర్మం కనిపించాలి యంగ్ గా, ఉండాలి యంగ్ గా. వేసవిలో కూడా పేర్స్. That's the best. That calls for Carlsberg Elephant Club Glasses. నాకు క్యాన్సర్ అనగానే చాలా కుంగిపోయాను. పైగా 40 రోజుల రేడియేషన్ చికిత్స అనగానే ఇంకా భయపడిపోయాను. అప్పుడే ఒమేగాలో కొత్తగా వచ్చిన సైబర్ నైఫ్ రేడియో సర్జరీ గురించి విన్నాను. 5 రోజుల్లో మొత్తం ట్రీట్మెంట్ పూర్తయింది. అది కూడా ఎటువంటి నొప్పి, దుష్ప్రభావాలు లేకుండా. ఒమేగాలో సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళుతున్నాను. రేపు ఆఫీసు కూడా వెళ్ళిపోతాను.
ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాద్ 1 నుండి 5 రోజుల్లోనే తిరిగి సాధారణ జీవన శైలి. రాహుల్, మీటింగ్ ఎలా అయింది? మీ నోటి దుర్వాసనని మీ తరపున మాట్లాడనివ్వకండి. కోల్గేట్ ప్లాక్స్ ని వాడండి. ఇది 99.9% వరకు క్రిములను తొలగిస్తుంది, ఇస్తుంది 12 గంటల వరకు సంరక్షణని మరియు ఎంతో కాలం ఉండే తాజా శ్వాసని. దగ్గరగా రండి, కోల్గేట్ ప్లాక్స్ తో ఇస్తుంది ఎంతో కాలం ఉండే తాజా శ్వాసని. నేనుండలేనులే నువ్వు లేక, ఎక్కడికి తీసుకుపోను చెప్పు నాతో. ఇది అమ్మాయిలా ఆట కాదు. It's great to be me. మహీంద్రా సెంట్యూరో. ఫ్యాక్షన్ కి సీమలో శంకుస్థాపన చేసిందే మా ఫ్యామిలీ. నేను సింపుల్ గా కత్తితో నరిగితేనే సీమకు 2 సెట్ అవుతాది. అదే కసితో నరికారంటే రాష్ట్రానికే రక్త చరిత్ర అవుతాది. అతిథే కాదు, పోకిరి బిజినెస్ మ్యాన్ కలిసి వచ్చినా విడిచిపెట్టేదిలే. బాద్షా డిసైడ్ అయితే వార్ 1 సైడ్ అవుతుందని వీళ్ళకి తెలియదు. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ప్లస్. జనరల్ గా ట్రాన్స్లేటిస్ వచ్చిన వాళ్ళకి చిన్న పిల్లల స్టేజ్ లో చేస్తే అంత ప్రాబ్లం ఉండదు, అడల్ట్ స్టేజ్ లో కనుక సర్జరీ చేస్తే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అని అంటారు. మీరేమంటారు డాక్టర్? నేను ముందు చెప్పినట్టు గొంతు నొప్పి ప్రతి ఒక్కరికి టాన్సిలెక్టమీ చేయాల్సిన అవసరం లేదు కదా. దట్ షోస్ దట్ ఈస్ ప్రూవెన్ బై రిసర్చ్. ఫస్ట్ 4 సార్లు వచ్చి సంవత్సరానికి, నెక్స్ట్ 3 సార్లు వచ్చి, నెక్స్ట్ 2 సార్లు వచ్చి, నెక్స్ట్ 1 సారి వచ్చి తర్వాత మానేస్తే ఎంత నెంబర్ ఆఫ్ పీపుల్ గొంతు నొప్పి ఉండే వాళ్ళు some other alternate medicine తీసుకొని బాగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. Is it because that medicine is working or is it because that person is naturally getting better? ఎందుకంటే alternative medicine is only in this part of the world. Other part of the world there is not much of alternative medicine. So it is proven that not everybody requires that. So ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక చిన్న ఏజ్ లోనే టాన్సిల్స్ చేస్తే మంచిది కదా, ఎందుకంటే పెద్ద అయ్యాక వాటికి కాంప్లికేషన్స్ అవుతాయేమో, తీసినప్పుడు సర్జరీ చేసినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుందేమో. ఇలా దట్ ఈస్ నాట్ ట్రూ. ఎస్, యాజ్ ఎ సర్జన్ వైజ్ సర్జరీ చేస్తున్నప్పుడు ఎస్ ఒక 10% కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు చేయడం కొంచెం ఈజీ. బట్ అట్ ద సేమ్ టైం చిన్నపిల్లల్లో వాళ్ళు తినకపోతే, చిన్నపిల్లలే కాకుండా పక్కన పేరెంట్స్ పక్కన అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న అందరు ఇన్వాల్వ్ అయ్యి చాలా బాధపడిపోయి, అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ కమోషన్ దట్ హ్యాపన్స్. సో ఫర్ అట్లీస్ట్ ఫర్ 1 week పీరియడ్ ఆఫ్ ద టైమ్. సో ఇట్ ఈస్ లాట్ ఈజియర్. ఒక గొంతులో నొప్పి ఉంటే ఒక అడల్ట్కి కోపప్ చేయడం ఇస్ చాలా ఈజీ. ఒక చైల్డ్కి యూ కాంట్ రియలీ టెల్ దెమ్ ఎ లాట్. So yeah, I don't think it makes any difference, to be frank. I think the whole point is whether the person requires it. ఓకే, ఇప్పుడు ట్రాన్స్లైటిస్ వచ్చిన పర్సన్ లో ఇప్పుడు అది సరిగా ట్రీట్ చేయలేదు అనుకోండి, లేకపోతే రికగ్నైజ్ చేయలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడు కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? దాన్ని మనం అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమన్నా ఉంటాయా? కాంప్లికేషన్స్ అంటే ఇఫ్ వి టాక్ ఓన్లీ అబౌట్ ఇన్ఫెక్షన్ పార్ట్, పర్హాప్స్ దెర్ ఇస్ నాట్ ఎ లాట్ టు లూస్. అంటే దానివల్ల పెద్ద సిగ్నిఫికెంట్ ప్రాబ్లం కాకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పస్ ఫామ్ అవుతుంది, కొంచెం దాన్ని క్విన్సీ అంటారు టాన్సిల్స్ పక్కన. నాట్ వెరీ కామన్, ఇట్ కెన్ హ్యాపెన్. బట్ ఏమవుతుంది, ప్రతి నెల గొంతు నొప్పి వస్తుంది, ఒకవేళ ప్రతి వారం గొంతు నొప్పి వస్తుంది. సో వాట్, పర్సన్ ఈజ్ నాట్ గోయింగ్ టు డై, చనిపోరు ఎవరు, రైట్? బై అండ్ లార్జ్ అట్లీస్ట్, రైట్? సో పెద్ద సీరియస్ కాన్సిక్వెన్స్ దానివల్ల అయితే కాదు. కాకపోతే ఇట్స్ ఇరిటేషన్, ఇట్స్ అ లైఫ్ స్టైల్ దట్ ఈస్ గోయింగ్ టు బి అఫెక్టెడ్ రిగార్డింగ్ ద infections. But there is other conditions that are associated with this. As I said earlier, sleep apnea, which means that a person is actually ఒక పర్సన్ సరిగ్గా గాలి తీసుకోవట్లేదు రాత్రిపూట. దీని సైజ్ వల్ల, జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఈ టాన్సిల్స్ ఇంత పెద్దగా అయిపోవడం వల్ల, ముక్కులో ఆ అడినాయిడ్స్ పెద్దగా అయిపోయి, గొంతులో టాన్సిల్స్ పెద్దగా అయిపోయి మీకు బ్రీతింగ్ కి ఛానల్ లేదు. That is called a sleep apnea. Now that is definitely to be recognized. So yes, so the size of the tonsil is more of a concern దాన్ ఇన్ఫెక్షన్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇప్పుడే ఆపరేషన్ చేసుకోకుండా, ఇప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోకుండా ఒక 2 సంవత్సరాల తర్వాత చేసుకున్నా, ఫైన్, క్యారీ ఆన్, దట్స్ ఫైన్. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ పుట్ అప్ విత్ ఇట్, once a month you don't mind taking antibiotics, go for it, I don't mind. Okay. However, the other side of the story is, if the size is bad, or size పెద్దగా ఉన్నప్పుడు నేను let me wait for 2 years అని చైల్డ్ చెప్తే, no, sorry, that shouldn't be the case. ఎందుకంటే that is going to harm him. ఇప్పుడు జనరల్ గా సర్జరీ అనగానే, అంటే అందులో చిన్న పిల్లలకి సర్జరీ అనగానే జనరల్ గా భయం ఆబ్వియస్లీ ఉంటుంది. సో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? అలాగే అసలు ఏంటి సర్జరీ చేయించుకోవడం వల్ల యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి, దాని తర్వాత సర్జరీ తర్వాత ఎన్ని రోజెస్ లో నార్మల్ లైఫ్ లోకి వెళ్ళిపోవచ్చు?
ఆపరేషన్ లేకుండా ఉండే ఆప్షన్స్ ప్రతి ఒక్కరూ ఎప్పుడు కన్సిడర్ చేయాలి. హౌవెవర్ నౌ కమింగ్ టు ద సర్జరీ పార్ట్ ఇట్ సెల్ఫ్, సర్జరీ గురించి చెప్పాలంటే దాన్ని రకరకాలుగా చేయొచ్చు. దిస్ ఈస్ డన్ సిన్స్ 1000 BC నుంచి చేస్తున్నారు దీన్ని, 1 BC నుంచి చేస్తున్నారు, అంటే క్రీస్తు పూర్వం నుంచి చేస్తున్నారు ఈ సర్జరీ. సో నథింగ్ న్యూ. రకరకాలుగా చేస్తారు. కొన్నిసార్లు కోల్డ్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నైఫ్, సిజర్స్తోనే చేస్తారు, లేదా దాంట్లో మనం ఎలక్ట్రో డయాథర్మీ అని డయాథర్మీ మిషన్తో చేస్తారు, లేదా కొత్తగా కోఆబ్లేషన్ అని వేరే మిషన్ వచ్చింది దాంతో చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ టేకింగ్ అవుట్ 2 organs. సో టెక్నికలీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ పెద్ద డిఫికల్ట్ సర్జరీ కాదు. దీన్ని లోకల్ అనస్థీషియాలో కూడా చేసేవాళ్ళు ఉన్నారు, జనరల్ అనస్థీషియాలో వాళ్ళు కూడా చేస్తున్నారు. లోకల్ అనస్థీషియాలో చేయడం కొంచెం మెస్సీ, కొంచెం డిఫికల్ట్, ఎస్పెషలీ పేషెంట్ కోఆపరేషన్ కావాలి. అట్ ద సేమ్ టైం జనరల్ అనస్థీషియాలో ఏంటంటే పేషెంట్ ఈజ్ అస్లీప్, సో ఇట్స్ లాట్ మోర్ కంఫర్టబుల్ ఫర్ ద సర్జన్. బట్ అట్ ద సేమ్ టైం మీకు జనరల్ సర్జరీ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్, ఇట్ యాడ్స్ టు ద కాస్ట్, బట్ సర్టన్లీ మోర్ సేఫర్. సో బై అండ్ లార్జ్ నేను అంటే I have not come across many part of the world who will do under local anesthesia this operation at least. Okay, yeah. And coming to, as I said, there are various ways to do the operations. And following the operation, ఎలా ఉంటుందంటే మెయిన్ థింగ్ ఈజ్ నొప్పి. నొప్పి ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, ఏదో లేజర్తో చేస్తామనో లేకపోతే ఇంకా దేంతో చేస్తామనో, మా దగ్గర ఏదో స్పెషల్ వ్యాండ్ ఉందనో, సంథింగ్ రైట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నొప్పి ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ 1 week ఫాలోయింగ్ సర్జరీ మీరు హాస్పిటల్ అందుబాటులో ఉండాలి. ఓకే, ఐ వుడ్ సజెస్ట్ దాట్. ఓకే డాక్టర్, సర్జరీ చేయించుకున్న తర్వాత మరి కంప్లీట్ గా అంటే ట్రాన్సర్స్ తీసేస్తారు, దాని వల్ల పేషెంట్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే అసలు ఏంటి దాని తర్వాత ఎలా ఉంటుంది? దాని తర్వాత యాజ్ ఐ సెడ్ ఫస్ట్ 1 week బాగా నొప్పి ఉంటుంది. ఆ 1 week పెయిన్ కిల్లర్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ 1 week తర్వాత నొప్పి గ్రాడ్యువల్గా తగ్గుతూ పోతుంది. ఆఫ్టర్ 5th day యాక్చువల్లీ తగ్గుతూ పోతుంది. విత్ ఇన్ అబౌట్ 10 days దే ఆర్ బ్యాక్ టు నార్మల్ దెమ్సెల్ఫ్. మీన్ వైల్ ఆ పీరియడ్లో కామన్ సెన్స్ వైజ్ కొంచెం స్పైసీ ఫుడ్ తినరు, కొంతమంది ఐస్ క్రీమ్స్ తింటారు, కొంచెం కోల్డ్ వాటర్ తాగుతారు. దట్స్ ఫైన్. దేర్ యాక్చువల్లీ నాట్ మచ్ ఆఫ్ ఫుడ్ రిస్ట్రిక్షన్ యాజ్ పర్ యువర్ ప్రిఫరెన్స్. దే విల్ లీవ్ ఇట్ అట్ దట్. ఫాలోయింగ్ దట్ విల్ దేర్ బి ఎనీ ఇంప్లికేషన్స్ అంటే దిస్ ప్రొసీజర్ షుడ్ బి డన్ ఫర్ గుడ్ ఆఫ్ ద పేషెంట్. అంటే దేర్ షుడ్ ఓన్లీ బి బెనిఫిట్. There shouldn't be any loss. Or there should be lot of benefit, and if there is loss, there should be a minimal loss. So the only loss by doing this surgery is pain following surgery and the small risk of bleeding. The whatever next comes is only benefit. So there are only benefits, nothing much to worry about. So అయితే గానే మాకు ఇమ్యూనిటీ తక్కువైపోతుందేమో, మరి మీరు చెప్పారు కదా టాన్సిల్స్ అంటే ప్రొటెక్టివ్ ఫంక్షన్ అని, మరి అది తీసేస్తే మరి మాకు ఇమ్యూనిటీ తగ్గిపోతుందా, మాకు ఎక్కువ జ్వరాలు వస్తాయా? నో, ఇట్స్ అదర్ వే రౌండ్. ఎందుకంటే దే ఆర్ ఓవర్ డూయింగ్ దేర్ జాబ్. వాళ్ళు చేయాల్సిన పని కన్నా ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి చేయాల్సిన పని దే ఆర్ లైక్ బాడీ గార్డ్స్ టు యువర్ థ్రోట్. కానీ ఆ బాడీ గార్డ్స్ ఆర్ యాక్టింగ్ అగెన్స్ట్ అవర్ బాడీ. సో వాటిని తీయడం వల్ల మీ బాడీకి బెనిఫిటే కానీ రిస్క్ లేదు. ఆ బాడీ గార్డ్స్ వెళ్తే వెనకాల మొత్తం ఇంకా చాలా బాడీ గార్డ్స్ ఉన్నారు, మొత్తం ఆర్మీ ఇస్ దేర్. సో మీకు యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్ 2 బాడీ గార్డ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. హెల్త్ ప్లస్ కి వచ్చి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ ఇచ్చే సలహాలు విందాం. స్పోర్ట్స్ ఇంజరీ అయినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే లోపల మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి పైకి కనపడకుండా ఇంటర్నల్గా ఇంజరీ అనేది ఉంటుందన్నమాట. అది కొంచెం మనకి డిసబిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే కాలుకి దెబ్బ తగిలితే కనుక కాలు మనం ఇమీడియట్గా దానిపైన వెయిట్ పెట్టుకోలేకపోవటం, లేకపోతే ఏదైనా మజిల్ టేర్ అవ్వటము, ఇలా రకరకాలుగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్పోర్ట్స్ ఇంజరీ ఏంటంటే ఇంటర్నల్గా ఉంటుంది అనమాట. జనరల్గా ఇంజురీ అనగానే అది ఒక ట్రామా కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే అక్కడ ఒక ట్రామా అనేది జరుగుతుంది. తర్వాత అక్కడ ఏమవుతుందంటే చుట్టూ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అనమాట. అంటే వాపులాగా రావటం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకోవాలనుకుంటే, జనరల్గా ఇంజురీకి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి, అంటే ఇంజురీ చుట్టూరా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, వాపులాగా ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఆటోమేటిక్గా డాక్టర్స్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అనేవి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు మనం ఏం చేయాలంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ అనే దాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం ఇమీడియట్గా తీసుకోవటం అనేది చేస్తూ ఉండాలి. ఇది ముఖ్యంగా మనకి
ఫిష్లో ఎక్కువగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, అలాగే వైట్ ఫ్యాటీ ఫిష్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, అలాగే మనకి నట్స్ నుంచి కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది అనమాట. నట్స్ రెగ్యులర్గా కంటిన్యూస్గా 4-5 days నట్స్ తీసుకోవటం, ముఖ్యంగా ఆల్మండ్స్, తర్వాత వాల్నట్స్, వీటిలో ఎక్కువగా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకోవటం. చుట్టూ ఇన్ఫ్లమేషన్తో పాటు వాటర్ రిటెన్షన్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనగానే అక్కడ వాటర్ రిటెన్షన్ అనేది ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి అంటే కొంచెం ఎక్సెస్గా మనం ఫ్లూయిడ్స్ తీసుకోవటం అనేది చేస్తూ ఉండాలన్నమాట. అంటే మొత్తం బాడీ అంతా కూడా ఎక్కడైతే ఇంజురీ ఉందో అక్కడ దాన్ని రిపేర్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి మనము ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా ఇవ్వటం, తర్వాత దానికి కావాల్సిన సాల్ట్స్ మనం పొటాషియం సోడియం అనేవి ఇవ్వటము, అంటే సెల్యులార్ ఎక్స్చేంజ్ కోసం అనేసి పొటాషియం సోడియం సాల్ట్స్ ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ఇవ్వటము. అలాగే దాంతోపాటు రిపేర్కి ప్రోటీన్ అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. అంటే న్యూ సెల్ డెవలప్ అవ్వాలంటే ప్రోటీన్ అవసరం అవుతుంది కాబట్టి ఇంజురీ రిపేర్కి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం ఇవ్వటం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఫిష్ ఎప్పుడైతే తీసుకుంటారో దాంట్లో మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్తో పాటు మంచి క్వాలిటీ ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఫిష్ ఫస్ట్ ఫార్మోస్ట్ ప్రిఫరెన్స్ ఫుడ్ లాగా తీసుకోవాలి పోస్ట్ ఇంజరీ ఉన్నప్పుడు, లేకుంటే స్పోర్ట్స్ ఇంజరీ ఉన్నప్పుడు. లేకపోతే ఎగ్ కంప్లీట్ ఎగ్ విత్ ఎల్లో తీసుకుంటే గనక కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎల్లో లోపల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అందులో కొన్ని సాల్ట్స్ ఉంటుంది, అలాగే ఐరన్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది. ఇన్ కేస్ బ్లడ్ లాస్ కనుక ఉంటే కనుక అది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత ఎగ్ వైట్ అంతా కూడా 100% మనకి ప్రోటీన్ కాబట్టి రిపేర్ అనేది తొందరగా జరుగుతుంది అనమాట. ఒకవేళ వెజిటేరియనే తీసుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు లెగ్యూమ్స్ యూజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ఫాలో అవుతుండాలి, ఎస్పెషలీ ఇలా స్పోర్ట్స్ ఇంజరీ ఉన్నప్పుడు అనమాట. ఒక బాయిల్డ్ ఎగ్, ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఇమీడియట్గా తీసుకోవటం, డైలీ తీసుకోవటం, లేకుంటే 2 times per day తీసుకోవటం వల్ల స్పోర్ట్స్ ఇంజరీ నుంచి మనం తొందరగా రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూసారుగా, డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. ఇది దుబాయ్ ఫోన్, ఇక్కడ పనిచేయదు. ఇది చైనా ఫోన్, ఎక్కడైనా పనిచేస్తుంది. సింహాలు అంటోండి, దానికి నాకు ఒకటే తేడా. నాకు దురదొస్తే చేత్తో గోక్కుంటాను, అది కాలుతో గోక్కుంటుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. రారా చూసుకుందాం. హ్యాండ్ కి హ్యాండ్, హెడ్ కి హెడ్, దానికి అదే. దేనికి అది? రోష్ని, a pair of organs that bring oxygen to the body. రోష్ని నుంచి డాక్టర్ రోష్ని చేసే కళని నిజం చేయటానికి ఇది మా చిన్న ఆరంభం. దీనిలో ఉన్నాయి 1/2 గ్లాసు పాలకు సమానమైన కాల్షియం మరియు 75 గ్రాముల బాదంలో ఉండే దానికి సమానమైన ఐరన్. ఇవి ఇస్తాయి శక్తి, చురుకైన మెదడు. పెద్ద కళలకి సరైన ప్రారంభం హార్లిక్స్ యొక్క డైలీ ప్యాక్. రాహుల్, మీటింగ్ ఎలా అయింది? మీ నోటి దుర్వాసనని మీ తరపున మాట్లాడనివ్వకండి. కోల్గేట్ ప్లాక్స్ ని వాడండి. ఇది 99.9% వరకు క్రిములను తొలగిస్తుంది, ఇస్తుంది 12 గంటల వరకు సంరక్షణని మరియు ఎంతో కాలం ఉండే తాజా శ్వాసని. దగ్గరగా రండి, కోల్గేట్ ప్లాక్స్ తో ఇస్తుంది ఎంతో కాలం ఉండే తాజా శ్వాసని. మళ్ళీ మళ్ళీ చూడు, డాండ్రఫ్ మళ్ళీ మళ్ళీ తిరిగి రావచ్చు. నో ఛాన్స్, నేను డాండ్రఫ్ ప్రూఫ్. క్లియర్ న్యూట్రియం ఆయిల్ కాంప్లెక్స్ కలది. స్కాల్ప్ ని రీఎనర్జైజ్ చేసి మిమ్మల్ని డాండ్రఫ్ ప్రూఫ్ చేస్తుంది. దాచేందుకు ఏమీ లేనప్పుడు లోకానికి చూపించడానికి చాలా ఉంటుంది. బి డాండ్రఫ్ ప్రూఫ్. క్లియర్. That's the best. That calls for Carlsberg Elephant Club Glasses. మమ్మీ చెబుతోంది 1 నిమిషం సేపు చేతులు కడుక్కోమని, లేకపోతే క్రీములు పోవని. కడుగుతూనే ఎందుకు కడుగు, కడుగుతూనే ఎందుకు బంటి. నీ సబ్బు స్లోనా ఏంటి? లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ 10 సెకండ్లు. సాధారణ సబ్బుకు నిమిషం పడుతుంది, కానీ లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఇస్తుంది క్రిముల నుంచి 99.9% సురక్షత కేవలం 10 సెకండ్లలో. కడుగుతూనే ఉండు, కడుగుతూనే ఉండు. అరే చిన్న బంటి, నీ సబ్బు కూడా స్లో ఏంటి? లైఫ్ బాయ్ సూపర్ ఫాస్ట్ హ్యాండ్ వాష్ చిన్న ప్యాక్ కేవలం 25 రూపాయలు.
నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. దిస్ ఇస్ షరీఫ్. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఫాస్ట్. పెళ్లి పేరుతో విదేశాల్లోని యువతులను టార్గెట్ చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాదీ.com లో తప్పుడు ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి